హాయ్ Hello, ఫ్రెండ్స్. hi. This is Bala Mardhan Vlogs. ఈరోజు అయితే పిల్లలు ఏదేమన్నా చేయమ్మా అన్నారు. కూరగాయలు కూరనైనా ఏం తినట్లేదు. అందుకే నేను ఇంట్లో ఉన్న వాటితో కూరగాయలతో తొందర అయిపోతాను. కిచిడి చేస్తున్నారు. కిచిడి తయారు ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్, చూపెడతాం. బాబా మర్దక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మా కిచెన్లో నేనైతే కిచిడి కోసం ఉల్లిపాయ, ఒక ఆలు, టమాటా, ఒక 3 పచ్చిమిర్చి వీటితో అయితే చేస్తాను. నేను మా పిల్లలకి ఇష్టం చాలా అయితే చేయడం. నేనైతే ఇది ఫస్ట్ నీట్గా కడిగేస్తాను. కిచిడి తయారు ఎలానో చూడండి ఫ్రెండ్స్. నేను కూడా ఇవాళ ఇంటికానే ఉన్నా, ఎందుకంటే ఖరీతాబాద్ వినాయకుడి నిమజ్జనం కాబట్టి అన్ని సెలవు ఇచ్చారు మధ్యాహ్నం నాకు, అందుకే ఇంటికాడ ఉన్నా. నేను కూడా ఫస్ట్ ఎలా చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఆలుగడ్డ, టమాటా, ఉల్లిగడ్డ ఇవన్నీ మిక్స్ చేసి చేయాలి. ఫస్ట్ అయితే నాలుగు కట్ చేసుకుంటున్నా చిన్నగా. ఆలుగడ్డ కోస్తున్నారు. బంగాళదుంప ఇది, మేమైతే ఆలుగడ్డ అంటాం. పిల్లలు అయితే లేరు. వీళ్ళకి 3 days సెలవులు వచ్చినాయి కదా, బయట ఆడుకుంటారు. 3 days సెలవులు వాళ్ళకు చేద్దామని స్టార్ట్ చేసినా. వచ్చే వరకు వేస్తే తింటారు మంచిగా. పచ్చిమిర్చి కడిగేసుకోవాలండి. ఆలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా వేయాలి. తర్వాత ప్రాసెస్ ఫస్ట్ అయితే ఎక్కడిక్కడ సర్దుకొని వేయాలి. చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇవన్నీ తీసి పెట్టుకుంటున్నా. దగ్గొస్తుంది. బిర్యానీ ఫస్ట్ అయితే సరిపోయినంత నూనె పోసుకోండి. మీరు ఎంత వేసుకుంటారో రైస్ అంత
నూనె పోసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. నేను అనుకోకుండా తీసుకున్నాను, పిల్లలు చేయాలంటున్నావు కానీ ఇందులో కొంచెం లవంగాలు, చెక్క, బగారసం కొంచెం వేసుకొని బిర్యానీ బిర్యానీ వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇవాళ సాటర్డే పిల్లగాళ్ళంతా సైకిల్ నిన్ననే బాగా చేసుకొచ్చిన చిన్న సైకిల్ తొక్కడానికి వెళ్ళారు. వాళ్ళు ఇక ఎప్పుడు వస్తారో వాళ్ళకి తెలియదు. సెలవు ఉంటే కథం వాళ్ళకి ఇక ఇల్లు ఉండదు, ఏముండదు, మొత్తం రోడ్డు మీదనే. ఇంతకుముందు మేము ఉన్న కదా వినాయకునికి అన్నప్రసాదం అవుతుంది, పోయి తినేసి వచ్చాం. అన్నదానం చేశారు మా గది పక్కన. అక్కడ అన్నదానం చేసి మధ్యాహ్నం వచ్చాము. ఇప్పుడు సాయంత్రం నిమజ్జనానికి వెళ్తుంది వినాయకుడు, కానీ మేమైతే ప్రస్తుతానికి అయితే వెళ్తలేము. ఆల్రౌండ్ తిరిగి యాస్ట్ వచ్చింది నాకు. కాలు చేతులు గుంస్తున్నాయి. ఎందుకంటే ప్రతి వినాయకుడి దగ్గరికి వెళ్ళాము. కొంచెం నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే వేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఇంకా వేరే ఏమైనా యాడ్ చేసుకుని అనుకున్నా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను టమాటా, ఆలుగడ్డనే వేస్తున్నాను, క్యారెట్, బఠానీ. ప్రస్తుతం మా ఫ్రిడ్జ్లు ఉన్నాయి. అవి ఇప్పుడు బయటకు పోయి ఇచ్చి అంత కొనుక్కోంత టైం లేదు, అందుకనే వీడియో అనుకోకుండా కూడా వీడియో అనుకోకుండా చేస్తున్నాం. ఇది మాకు ఉన్నదాంతో సరిపెడుతున్నాం మేమైతే. మీకు అక్కడ ఉంటే ఎన్నైనా క్యారెట్ వేసుకోవచ్చు, అన్నీ ఇక కిచడి, బఠానీ అన్నీ ఇక అన్నీ వేసుకొని కిచిడి అంటారు దాన్ని. అవి కొంచెం ఇప్పుడు వేసిన కాబట్టి ఒక 5 నిమిషాలు ఆగాలి, ఎందుకంటే అవి గోలాలి కాబట్టి ఉడకాలి, కొద్దిగా ఫ్రైగా ఉడకాలి. అన్నంలో ఉడుకుతాయి కానీ కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. బాగా ఉడికినా అంత బాగుంటుంది, కొంచెం ఫ్రై చేసుకొని. నేను గట్టిగా మాట్లాడు, వినపడద్దా? ఫ్రై చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఫ్రిడ్జి ఎలా ఉందో. ప్రస్తుతానికైతే ఏమి లేవు, ఖాళీ. మా ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీగా ఉన్నది. అలా టమాటా, ఆడ మిర్చి, ఆడ పెరుగు, ఆడ కర్రీ, ఈ యొక్క సామాను. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రిడ్జి మామూలుగా ఉంటుంది, ఏదో ఐటమ్స్ అప్పుడప్పుడు. పుదీనా స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో పుదీనా వేసినా కూడా మనకు జీర్ణం అవుతుంది. పుదీనా చికెన్, మటన్ అందులో వేసుకున్నా బాగుంటుంది. అన్నీ మిక్స్డ్ కాబట్టి నేను అన్నీ ఇస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర మిక్స్ రైస్ మిక్స్డ్ అంటే. మా వీడియోలో అయితే చూడండి అందరూ. బావా మర్దల్ ఛానల్ ఖచ్చితంగా చూడండి. లాంగ్ వీడియోస్, షార్ట్స్ ఉన్నాయి, కొత్తగా పెట్టాము. చూడండి ఫ్రెండ్స్.
ఓకే ఓకే ఫ్రెండ్స్, కొంచెం మూత పెట్టేయాలి, ఒక 10 నిమిషాలు ఆగండి. ఫ్రై అయినాక మళ్ళీ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రై అయ్యేలోపు నేను రైస్ కడుగుతున్నా. రైస్ కడుగుతుంది. మనకు మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని బట్టి మీరు చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే 4 ఉన్నాం. 1 గ్లాసున్నర పెట్టాము ప్రస్తుతానికి. పెద్దదే గ్లాస్ ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర పెట్టాము. మన అల్లది చూడండి ఫ్రెండ్స్. పక్కనే కిచెన్ పక్కనే ఒకటే రూమ్. ఈ ఒక్క రూమ్లో కిచెన్, బెడ్రూమ్ ఇదే, హాల్ ఇదే, కిచెన్ ఇదే. అట్లున్నది అది. ఇక సిటీలో అంటే 2 రూమ్లు పెట్టాలంటే మేము 6,000 7,000 మా బడ్జెట్కు వద్దనుకొని ఒకటే రూమ్ తీసుకున్నాం ప్రస్తుతానికి. ఒకటే రూమ్ అది. వాటర్ అయితే తగినంతనే తీసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మనం ఇప్పుడు రైస్ కుక్కర్ పెడతాం కాబట్టి మనకి ఎంత కావాలో అంత వాటర్ పెట్టుకోవాలి. లేకపోతే బిర్యానీ మెత్తగా అవుతుంది. చూసుకొని నీళ్ళు కొంచెం తక్కువ పెట్టుకుని పెట్టచ్చు, కొలుచుకోండి. అయినా అలా దానికి ఉంటుంది కానీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మనం వాటర్ పెట్టుకోవాలి. మనం బిర్యానీ పెట్టుకున్నాం. చూద్దాం, చూడండి ఫ్రెండ్స్. టమాటా కూడా ఇట్లా కొంచెం మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే అన్నం ఉడికేటప్పుడు ఇది కూడా అందులో ఉడికిపోతుంది. కానీ అన్నం చేసి కూడా ఇవి మిక్స్ చేస్తుందని నాకు అట్లా నచ్చదు. అందుకే ఈ అన్నం అయ్యేటప్పుడే అందులో వేసేసి పెట్టేస్తుంది డైరెక్ట్. ఇందులో అయితే నేను కొంచెం సాల్ట్ వేస్తుంది. సాల్ట్ తగినంత ఎంత కావాలో అంత వేసుకోండి. కొంచెం చప్పగా తింటే కొంచెం ఉప్పు పీసం కూడా తింటారు. మరుగు పీసం అంటే మరుగు పీసం కాదు, యావరేజ్గా. ఉప్పు తక్కువ అయితే ఎంత తక్కువ అయితే అంత మంచిది. మా వాళ్ళకైతే అన్నం తినేటప్పుడు కూర తినేటప్పుడు కమ్మొస్తుంది పక్కన లేకపోతే పచ్చనే కావాలి. అట్లుంటుంది మరి మనతోటి. నాకు ఉప్పు లేకపోతే అసలు తినను నేను. నాకు ఉప్పు కారం అవి ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. లేకుంటే ఉప్పు కారం లేకపోతే నాకు టేస్ట్ తాకదు నాలుకకు. ఎందుకంటే తెలంగాణ, ఎందుకంటే కారం ఉప్పు లేకపోతే తెలంగాణలకు తినబుద్ధి కాదు మెయిన్గా. అందుకే కారం ఉప్పు అయితే ఎక్కువ తింటాం మేమైతే తెలంగాణ కాబట్టి. కారం వేసిన, ఉప్పు కారం అన్నీ వేసిన, కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేస్తుంది. బాబా మర్దల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. లాంగ్ వీడియో చూడండి, అలాగే షార్ట్ వీడియో చూడండి. మధ్యాహ్నం వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ట్యాంక్ బండ్ మీద చాలామంది ఉన్నారు. అలాగే సీఎం కూడా వెళ్ళాడు. చూడండి ఫ్రెండ్స్, లైవ్ ఇందాకే వార్తలు చూశాను. ఇందాకే వార్తలు చూసిన కాబట్టి సీఎం
వచ్చిండు ట్యాంక్ బండ్ మీదకి. వార్తలు బంద్ చేసి ఇప్పుడు లైవ్ చేస్తున్నా. నేను వీడియో ఇస్తున్నా. అంటే ఇప్పుడు మాకు లైవ్, ఇప్పుడు నేను తీసేది లైవ్ మాకు. అది మీరు చూస్తే అది వీడియో అవుతుంది. రేపు సండే చికెన్ మటన్ ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే సండే వచ్చిందంటే తెలంగాణలోకి ఉండవలసిందే అది. చికెన్ ఖచ్చితంగా. ఇట్లా కడిగి పెట్టుకున్నా నేను రైస్, ఇందులో అది వేసేస్తాను. బావా మర్దల్ ఛానల్ ఇది, అందుకనే నేను కూడా వస్తున్నా ఇలాగూ, లేకుంటే నేను రాకపోను. ఇప్పుడు అయిపోయింది. ఇట్లా కొంచెం దగ్గరికి అయినాక ఇందులో నేను వేసుకుంటాను. పిల్లగాలు కూడా వచ్చారు ఫ్రెండ్స్. అది ఎక్కడిది? హరకథ సీమ విషయం, హరచిత్ర కథ. ఇలా ఇప్పుడు అట్లా ఇప్పుడు మనం రైస్ కడిగాం కదా ఫ్రెండ్స్, కడిగిన దాంట్లో ఇప్పుడు మనం మిక్స్. నేనైతే ఇట్లా చేసుకుంటా ఫ్రెండ్స్, మళ్ళీ అట్లా చేసినారేంటనే తనకండి. నాకైతే మేమైతే ఇట్లా చేసుకుంటాం, ఇక మీ ఇష్టం అది. మాకైతే నచ్చినట్టు మేము చేసుకుంటాం. మా అమ్మాయికి అయితే ఇట్లా ఏమి దాని సౌండ్ వస్తుంది చూడండి, పోపేసినాక. అది ఇష్టం ఆ సౌండ్. అందుకే పోపేసినాక వచ్చి నీళ్ళు వస్తూ ఉంటుంది. ఇక ఏమున్నది అయిపోయి, ఇక రైస్ కుక్కర్ ఆన్ చేసి పెడితే కదా ఫ్రెండ్స్, రైస్ అయిపోతుంది. రైస్ అయిపోతుంది, కిచిడి అయిపోతుంది. కంటిన్యూ అయితే వీడియో చూడండి. ఘాట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, తర్వాత కలుస్తాం. బాయ్. ఇప్పుడు చేస్తుంది కదా ఫైనల్గా అయినాక చూపెడితే ఎట్లా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. బావ మద్దతు ఛానల్ కంటిన్యూ రైస్ కావాలి. రైస్ అయినాక మళ్ళీ చూపెడతాం. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, కిచిడి రెడీ అయింది. అప్పుడు చూపెట్టాం కదా, ఇప్పుడు అన్నం అయింది, చూపెడుతున్నాం. ఇలా అవుతుంది కిచిడి అంటే అంతా ఆల్ మిక్స్ కిచిడి. మా పాప తిని చెప్తుంది అంటే ఎట్లుందో. ఆలు, టమాటా ఇవన్నీ మామూలు అయితే కర్రీ అవసరం లేదు, ఇట్లనే తినేస్తారు. సో ఇది మంచిగా కిచడి వాళ్ళు వేసుకోవాలి, నువ్వు కర్రీ వేసుకోవచ్చు. వంకాయ టమాటో అయితే ప్రస్తుతానికి ఉన్నది, కానీ వాళ్ళు తినరని ఇది వండాము. చూడండి. ఎట్లున్నా చెప్పు అమ్ములు. అమ్ములు ఎట్లున్నది? సూపర్ సూపర్ సూపర్. కర్రీ ఇలా వంకాయ కర్రీ పెరుగు వేసుకుంటే బాగుంటుంది. నేను ఒక టేస్ట్ కోసం చూసిన, బాగుంది. కానీ కర్రీను పెరుగు ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఓకే. బావ మద్దతు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ గట్టి కొట్టండి. బాయ్.